మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో B13 వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ త్రిదండి చెనజీయర్ స్వామివారి మంగళ శాసనములతో పట్టణ వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గిరిజ, డాక్టర్ ఉష, మహిళా ఆరోగ్య వికాస్ రాష్ట్ర కోఆర్డినేటర్ పి రుక్మిణి, జిల్లా కోఆర్డినేటర్ జె పద్మావతి, వికాస తరంగిణి పట్టణ అధ్యక్షులు నందం జోగేంద్ర చక్రవర్తి, ప్రతినిధులు నందం విజయలక్ష్మి, చిన్ని విజయలక్ష్మి, శారద, జెవి నారాయణ, గట్టు బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మహిళలకి టిడ్కో ఇళ్లలో జరుగుతుంది. చెనజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతుంది. చాలా రోజుల నుంచి ఇటువంటి క్యాంపులు వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఎంతో ముఖ్యమైన స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. మనకి స్త్రీలలో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, ఎక్కువ సార్లు లేకపోతే నెలలో 4-5 సార్లు బ్లీడింగ్ అవుతున్నా కూడా, లేకపోతే కలిసినప్పుడు నొప్పి కానీ, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతున్నా కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్క మహిళ కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. WHO గోల్ ఏంటంటే 2040 కల్లా 100% స్క్రీనింగ్ అనేది మహిళలందరికీ జరగాలి. తర్వాత ఈ స్క్రీనింగ్ దేనికి, మనకి క్యాన్సర్ అనేది ముఖ్యంగా మహిళల్లో వచ్చే ఫస్ట్ ఎక్కువ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత వచ్చేది సర్వైకల్ క్యాన్సర్ అన్నమాట. ఈ సర్వైకల్ క్యాన్సర్ మూలన ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ చనిపోతుంది. ప్రతి సంవత్సరం 70,000 మంది స్త్రీలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారనమాట. కొత్త కేసులు వస్తున్నాయి అన్నమాట. ఇది ఇలాగే వదిలేస్తే 10 మిలియన్ కేసులు కూడా సంవత్సరానికి చూస్తామన్నమాట. కాబట్టి WHO వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ సంవత్సరం 2040 కల్లా స్క్రీనింగ్ అనేది 100% జరగాలి. 100% ట్రీట్మెంట్, క్యాన్సర్ అనేది ఎంత ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే అంత క్యూర్ చేయొచ్చు అనమాట, కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. అందుకని 99% క్యూర్ ఉండాలి, 100% స్క్రీనింగ్, 100% వ్యాక్సినేషన్ జరగాలి. స్వామివారు శ్రీ 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 చెనజీయర్ స్వామివారి ఆశీస్సులతో మంగళాశాసనాలతో ఈ కార్యక్రమాలు 1500 శిబిరాలు పైగా ఏర్పాటు చేసి శ్రీమతి రుక్మిణి గారు, విజయవాడ వారి టీం సభ్యులు అందరూ కూడా విస్తృతమైన ప్రచారం కూడా ఈ కార్యక్రమాన్ని కల్పిస్తున్నారు. వారు ఎంతో సమయాన్ని ఈ కార్యక్రమానికి ఇచ్చి, మరి అట్లాగే శ్రీమతి గిరిజా డాక్టర్ గారు, వీరు ఉషారాణి గారు డాక్టర్ గారు, వీరు కూడా మాకు చాలా సహాయపడుతున్నారు ఈ కార్యక్రమానికి. వారు చెప్పగానే వారి ఎంతో పనులున్నా కూడా వారు ఇక్కడికి ఇచ్చేసి ఇవి మహిళలకి చాలా ఉపయోగకరమైనటువంటి, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి, ఆరోగ్యపరంగా దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఉపయోగించుకొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా సక్సెస్గా అందరూ వచ్చి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, అందరూ మహిళలు కూడా ఆరోగ్యాన్ని పొందాలని మేము అందరం కూడా వికాస్ తరంగిణి ఆరోగ్య వికాస్ తరపున మేము అందరం కూడా అందరినీ కోరుతున్నాం. ప్రతి నెల కూడా ఎక్కడ క్యాంపులు, ప్రతి ఆదివారం కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి క్యాంపులు జరుపుతూ ఉంటారు మన చెనజీయర్ స్వామి వారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఆడవాళ్ళకి గర్భసంచికి, బ్రెస్ట్కి ఈ రెండు హెల్తీగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లే. గర్భసంచి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు హైజీన్ పాటించాలి అనేది ప్రతి ఒక్కళ్ళ మహిళకి అవగాహన కలిగించడానికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తామండి. కల్పించిన తర్వాత ఇట్లా క్యాంపులు ఏర్పాటు చేస్తాము. ఆ క్యాంపుకి వచ్చిన ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడే మందులు, మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్లనే సగం క్యూర్ అయిపోతుందండి, అక్కడ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పటి వరకు 1445 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుల్లో 28 లక్షల మందికి అవగాహన కల్పించాం.